నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణకు ఏమీ చేయలేదని ఉత్సవాలు చేస్తారా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని మెథడిస్ట్ కాలేజీలో మెగా జాబ్ మేళాను మంత్రి తలసాని ప్రారంభించారు. చదువుకు తగిన జాబ్ చేసినప్పుడే విద్యార్థులకు తల్లిదండ్రులకు మరింత గౌరవం పెరుగుతుందని అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలోని ఓ రైతు పంట పొలంలో డ్రోన్ కలకలం రేపింది. విమానం తరహాలో 5 అడుగులు ఉన్న డ్రోన్ను గొర్రెల కాపరులు గుర్తించారు. ఇదే విషయాన్ని వెంటనే శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం శ్రీరంగాపురం వద్ద జాతీయ రహదారిపై లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పెట్రోల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు వచ్చిన 3 యువకులు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం ఎదుట నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేస్తున్న ట్రైనర్లు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయడం లేదని 3 ట్రైనర్లు ఆత్మహత్య చేశారు. శీతల పానీయంలో పురుగుల మందు కలిపి సేవించారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ట్రైనర్లను మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. టీడీపీది డస్ట్బిన్ మేనిఫెస్టో అంటూ 2014 టీడీపీ మేనిఫెస్టోని చింపి డస్ట్బిన్లో వేశారు. 2014 టీడీపీ మేనిఫెస్టోపై 2019లోని వైసీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇంట్లోనే భర్త శవానికి దహన సంస్కారాలు చేసింది ఓ భార్య. ఈ అమానవీయ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసింది. నెల్లూరు సింహపురి సమైక్య ఆధ్వర్యంలో నటుడు సుమన్కి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అవార్డు ప్రధాన ఉత్సవం సన్మానం ఘనంగా జరిగింది. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అవార్డు రావడంతో ఇంకా బాధ్యత పెంచిందని నటుడు సుమన్ అన్నారు. వారం రోజులు కూడా గడవక ముందే తిరుమల ఘాట్ రోడ్లో మరోసారి ప్రమాదాలు జరిగాయి. కొండ దిగుతున్న సమయంలో ఓ టెంపో దిగువ ఘాట్లోని 6వ మలుపు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. వీరందరినీ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లు పేరు చేసుకున్న సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ హైదరాబాద్లోని మాదాపూర్ దసపల్లా హోటల్లో మీడియాతో ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. బేగంపేట్ బ్రాహ్మణవాడి ప్రాంతంలో నాలా పనులను ఎమ్మెల్సీ సురభివాణి దేవితో కలిసి ఆమె పరిశీలించారు. హైదరాబాద్ సచివాలయంలో 3వ అంతస్తు సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, అన్ని జిల్లాల డిఓవేలు తదితరులు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం మనకు గర్వకారణంగా ఉందన్నారు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి టోల్గేట్ వద్ద విఓవేలు మెరుపు ధర్నాకు దిగారు. విఓవేలతో పాటు సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర స్థాయి సమావేశానికి వెళ్తున్న మిర్యాలగూడ డివిజన్కు సంబంధించిన విఓవేలను పోలీసులు అడ్డుకోవడంతో టోల్ ప్లాజా దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల సమస్య గురించి జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో కారు బీభత్సం సృష్టించింది. కారు ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొని అనంతరం హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ పైకి దూసుకువచ్చింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 3లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొనడంతో సెక్యూరిటీ గార్డ్తో పాటు మరో 2 స్వల్ప గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కాపు సంక్షేమ సేవ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాపు సంక్షేమ సంఘం ఆవిర్భావ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో అనేక తీర్మానాలు చేశామని, కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని, జనసేన పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా పనిచేస్తోందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడమే మా ముందున్న లక్ష్యమని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికరమైన రాజకీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని అధికార పార్టీకి ప్రస్తుతం ఇన్ఛార్జి నియమించకపోవడంతో ఆ నియోజకవర్గ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకునే క్రమంలో వివిధ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్పై వేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ప్రకాశం జిల్లా జనసేన నాయకులు డిమాండ్ చేశారు. వైసీపీ జనసేనల మధ్య ఫ్లెక్సీల యుద్ధం మొదలైంది. ఒంగోలులోని పలు సెంటర్లలో పవన్ కళ్యాణ్ దూషించినట్లుగా వైసీపీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో జనసేన కూడా పోటాపోటీగా జగన్పై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.